హాయ్, నేను రమేష్. ఇవాళ ట్రిక్ వచ్చేసి కొన్ని ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ వల్ల వచ్చే ప్రాబ్లము ఇవాళ చూద్దామండి. ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. అంటే ఎక్సెల్లో సో ఇక్కడ కొన్ని నేమ్స్ ఉన్నాయండి. ఓకేనా, నేమ్స్ యొక్క సాలరీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ సేమ్ అవే నేమ్స్ ఉన్నాయి. సాలరీ కూడా మనము ఎక్స్ లుకప్ లేదా వీ లుకప్ చేసి మ్యాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్స్ లుకప్ వాల్యూ కామా లుకప్ అరే మ్యాప్ చేస్తున్నాను కామా మనకు కావాల్సిన సాలరీ అరే రిటర్న్ అరే అనమాట. ఓకేనా, సో క్లోజ్ చేసి ఈజీగా డ్రాగ్ చేశాను. కానీ మనకి మ్యాప్ అయితే కాలేదు. ఎందుకంటే సో ఇక్కడ కొన్ని ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఓకేనా, రాజు ఇక్కడ రాజు గారు సేమ్ కనిపిస్తున్నాయి, కానీ అక్కడ ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. దానివల్ల మనకి రావట్లేదు. సో మనం అప్పుడు ఏం చేద్దామంటే ఇంకో పక్కనేసి ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రిమ్ చేద్దాం. ట్రిమ్ యూజ్ చేసి వీటికి ట్రిమ్ యూజ్ చేసి చూద్దాం. ట్రిమ్ యూజ్ చేసిన ఓకేనా. ట్రిమ్ అంటే ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే వెళ్ళిపోతాయి. సో రాజు దాంట్లో ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉండడం వల్ల ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉండడం వల్ల ఇది ఇప్పుడు ట్రిమ్ యూజ్ చేసినప్పుడు ఎక్స్ట్రా స్పేస్ పోయింది. మనము ఏదైతే ఎక్స్ లుకప్ చేస్తే మ్యాచ్ అయ్యింది, ఒక్కటి మ్యాచ్ అయ్యింది. మరి మిగతా వాటిలో కూడా కొన్ని ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ వల్ల మ్యాచ్ అవుతలేదు. ఓకేనా, సో మరి అప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈసారి ట్రిమ్ తో పాటు క్లీన్ కూడా యూజ్ చేద్దామండి. ఓకేనా, క్లీన్ కూడా యూజ్ చేద్దాం. క్లీన్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ కొట్టేసి ఇలా చేద్దాం. సో స్టిల్ కొన్ని ఇంకా మ్యాప్ కాలేదు. అంటే అవి ఉన్నాయి, వేణు ఉంది, వెంకట ఉంది, బట్ ఇవి మ్యాప్ కాలేదు. ఎందుకు? ఇవి చూడడానికి సేమ్ కనిపిస్తున్నాయి కానీ మ్యాప్ కాలేదు. సో వాటిలో వేరే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ మనము కాపీ పేస్ట్ ఏదైనా వెబ్సైట్ నుంచి కానీ లేదా వర్డ్ పీడిఎఫ్ అట్లాంటి వాటి నుంచి చేసినప్పుడు ట్యాబ్ క్యారెక్టర్స్ కానీ స్పేస్ క్యారెక్టర్ అన్బ్రేకబుల్ స్పేస్ క్యారెక్టర్స్ కానీ వస్తాయి అనమాట. సో క్యారెక్టర్స్ అండ్ లైక్ 10, 163, 9 అట్లాంటి క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో వాటిని రిమూవ్ చేయడానికి మనం ట్రిమ్ క్లీన్ తో పాటు ఎక్కువగా ట్రిమ్ క్లీన్ చేసినప్పుడు ఈ మాక్సిమం 10, 9, 3 అట్లా క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఈ 160 క్యారెక్టర్ అనేది రిమూవ్ కాదండి. ఓకేనా, 160 క్యారెక్టర్ రిమూవ్ అంటే 160 క్యారెక్టర్ అనేది అన్బ్రేకబుల్ స్పేస్ అనమాట. ఓకేనా, సో మరి అది రిమూవ్ చేయాలంటే ట్రిమ్ క్లీన్ తో పాటు సబ్స్టిట్యూట్ ఉపయోగించండి. సబ్స్టిట్యూట్ ఈ సెలెక్ట్ చేసి కామా దాంట్లో క్యారెక్టర్ 160 అనే 160 అంటే కోడ్ యాస్ కి ఐడియా ఉంది కండి. సో అట్లాంటివి అంటే బైనరీ కోడ్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఆ కోడ్ వస్తుంది అనమాట. ఓకే, క్యారెక్టర్స్ 160 అనేది ఒక అన్బ్రేకబుల్ స్పేస్ ని డినోట్ చేస్తుంది. ఓకేనా, సో ఎంటర్ కొట్టగానే ఇప్పుడు నేను ట్రిమ్ క్లీన్ సబ్స్టిట్యూట్ వాడేసి క్యారెక్టర్ 160 ప్లేస్ లో ఎంటీ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇలా చేసేసాను. ఓకే, మిగతా అన్నీ వచ్చాయి అనమాట. ఎక్కువగా మనకు 160 అనేది క్యారెక్టర్ రిమూవ్ కాదు, అట్లాంటి ఇంకా కొన్ని ఉంటాయి. సో మీరు అన్నిటిని అట్లాంటివి ఏ ఉన్నా రిమూవ్ కావాలంటే మాక్సిమం అయితే ఇవే వస్తాయి. ట్రిమ్ క్లీన్ ఈ సబ్స్టిట్యూట్ యూజ్ చేసి 160 అయితే రిమూవ్ చేయండి. మాక్సిమం అన్ని 99%